ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకండి. ముఖ్యంగా ప్రేమ వ్యవహార విషయాలు ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. లేదా ఎవరినైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెంటపడి వేధించడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీదైనా సరే ఇష్టమున్నా ప్రేమ ఉన్నా అవి వ్యవహారాలు ఉన్నా కూడా అది మీరు ఏం చేస్తారంటే బాగా ఆలోచించి మంచి సమయంలో మీ ప్రేమను వ్యక్తపరచండి. లేదా పెళ్లి చేసుకుందాం అనుకుని ఇంట్లో చెప్దాం అనుకున్నా కూడా ఆలోచించి ఆచితూచి ఇంట్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి తప్ప కంగారు పడిపోయి మీరు ప్రేమ వ్యవహారాలు ఎదురుకు వెళితే దెబ్బతింటారు. వివాహం విషయంలో కూడా అంతే. సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకునేటప్పుడు 1కి 10 సార్లు జాతకాలు చూసుకోవడము లేదా అవతల వాళ్ళ యొక్క ఇష్టాన్ని అనుసరించి మాత్రమే ఎదురుకు వెళ్ళడం మంచిది. ఈ వారం అంతా కూడా ఏ పని సజావుగా సాగకపోవడం వల్ల చికాకు నిస్పృహ బాగా పెరిగిపోతుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి రావడము, ఇష్టం లేని వ్యక్తులతో రిలేషన్ పెట్టుకోవడము, అనవసరంగా కొంతమంది వ్యక్తుల్ని గొడవ పెట్టుకుని దూరం చేసుకోవడము, కావలసిన వాళ్ళని ప్రేమించిన వాళ్ళని గొడవలు పెట్టుకుని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మనసులో బాధ, ఎందుకు బాధపడుతున్నారో లేదా ఎందుకు మీ పనులు జరగటం లేదో, ఎందుకు ఎంత కష్టపడినా ప్రయోజకులు అవ్వలేకపోతున్నారో, ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను, నేను ఎందుకు ఇలాగే ఉండిపోతున్నాను అనేటటువంటి కొన్ని రకాల ప్రభావాలు మీ జాతకం మీద మీ మీద పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.